పేరెంట్స్గా మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మన పిల్లల మనసు లైఫ్ లాంగ్ బాధపడుతుంది. ఈరోజు మీతో అలాంటి ఒక చిన్న స్టోరీ చెప్తాను. హేమంత్, స్నేహ ఎ వెరీ లవింగ్ కపుల్. వాళ్ళకి 3 ఏళ్ల బాబున్నాడు. పేరు వేదాంశ్. వాళ్ళిద్దరికీ వేదాంశే ప్రపంచం. ప్రతిరోజు అందరూ కలిసి ఆడుకోవడం, ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం, బాబుకు కథలు చెప్పడం చేసేవాళ్ళు. వేదాంశ్ కూడా అమ్మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం, దే బోత్ ఆర్ ఓన్లీ మైన్ అని అనుకునేవాడు. ఒకరోజు స్నేహ కజిన్స్ ఇంటికి వచ్చారు. వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళేమో వేదాంశ్ టాయ్స్తో ఆడుకోవాలనుకున్నారు. కానీ వేదాంశ్ ఇంతకుముందు ఎప్పుడూ ఎవరితో టాయ్స్ షేర్ చేసుకోలేదు, బికాస్ హీఈస్ ఎ సింగిల్ చైల్డ్. వాళ్ళ కజిన్స్ వచ్చి అడగగానే వేదాంశ్ వెంటనే నో చెప్పాడు. చాలా పొసెసివ్గా ఫీల్ అయ్యాడు. అమ్మా నాన్న ఇద్దరు జెంటిల్గా చెప్పారు, వేదాంశ్ షేర్ చేసుకోరా, వాళ్ళతో ఆడుకో అని. బట్ వేదాంశ్ చిన్న మనసుకి చాలా కష్టంగా అనిపించింది. బికాజ్ నిన్నటి వరకు అమ్మా నాన్న తన మాటే వినేవాళ్ళు. సడన్గా తనకి ఇష్టం లేని పని చేయమంటున్నారు. అసలు అమ్మా నాన్నకి నేనంటే ఇష్టమేనా, నాకంటే వాళ్ళే ఎక్కువ అని బాధపడ్డాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి గెస్ట్స్ ఎవరు వచ్చినా తన పేరెంట్స్ వచ్చిన రిలేటివ్స్ ఆర్ గెస్ట్ని సాటిస్ఫై చేయడం కోసం వేదాంశ్ ఫీలింగ్స్ని పట్టించుకోవట్లేదు అని గమనించాడు. వాళ్ళతో ఇంతకు ముందులాగా ఆడుకోవట్లేదు, మాట్లాడట్లేదు. పేరెంట్స్కి తనకి మధ్య ఉన్న బాండింగ్ బ్రేక్ అయిపోయింది.